ఐపీఎల్లో మరో ఎగ్జైటింగ్ క్లాష్కి సిద్ధమవ్వండి. ఈరోజు 4వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య భారీ పోరు జరగబోతోంది. ముల్లాన్పూర్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ ఫ్యాన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. రెండు టీమ్స్ కూడా టాప్ ఫామ్లో ఉండటం వల్ల ఈ మ్యాచ్ నెక్ టు నెక్ ఫైట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ మ్యాచ్లో ఎవరి ఫేవరెట్, పిచ్ ఎలా ఉంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది అన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూస్తే ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్లు జరిగాయి. పంజాబ్ 3 విన్, గుజరాత్ 3 విన్, అంటే కంప్లీట్ ఈక్వల్. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడూ వరుసగా ఎవ్వరూ గెలవలేదు. ఒక మ్యాచ్ గుజరాత్ గెలిస్తే తర్వాత మ్యాచ్ పంజాబ్ కంబ్యాక్ ఇస్తుంది. సో ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా చూడాలి. ఈ మ్యాచ్ ముల్లాన్పూర్ స్టేడియంలో జరగబోతోంది. పిచ్ రిపోర్ట్ ప్రకారం ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ ఇదే పిచ్లో 200+ స్కోర్లు చూశాం. పేసర్స్కి కూడా హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్కి తక్కువ సపోర్ట్. స్టాట్స్ చూస్తే 11 మ్యాచ్లు, ఫస్ట్ బ్యాటింగ్ 6 విన్, చేజింగ్ 5 విన్. అంటే టాస్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ట్రెండ్ ప్రకారం కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. వెదర్ విషయానికొస్తే ఎలాంటి రెయిన్ ఛాన్స్ లేదు. పూర్తి మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ టీం గురించి మాట్లాడుకుందాం. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్. టాప్ ఆర్డర్ ప్లస్ మిడిల్ ఆర్డర్ రెండూ బలంగా ఉన్నాయి. ఓపెనర్స్ ప్రభుసిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య. మిడిల్ ఆర్డర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్. అయితే శ్రేయస్ అయ్యర్కి ఈ గ్రౌండ్ మీద రికార్డ్ అంత బాగలేదు. ఈ మ్యాచ్లో అతను ఎలా ఆడతాడో కీలకం. బౌలింగ్ అర్ష్దీప్ సింగ్ కీలక పేసర్. ఫెర్గ్యూసన్ లేకపోవడం చిన్న మైనస్. అదనపు పేసర్ ఆడించే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే పంజాబ్ టీం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తోంది. ఇప్పుడు గుజరాత్ టైటన్స్ టీం గురించి. ఈ టీం బలం మొత్తం టాప్ ఆర్డర్ మీదే ఉంది. టాప్ ప్లేయర్స్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్. వీళ్లు క్లిక్ అయితే మ్యాచ్ గెలిచినట్టే. కానీ మిడిల్ ఆర్డర్ గతంలో వీక్గా ఉండేది. ఈసారి మాత్రం గ్లెన్ ఫిలిప్స్, జేసన్ హోల్డర్తో స్ట్రాంగ్ అయింది. బౌలింగ్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, రాషిద్ ఖాన్. మెయిన్ డౌట్ ఏంటంటే 3 స్పిన్నర్స్ ఆడించాలా లేదా ఎక్స్ట్రా పేసర్ తీసుకోవాలా? ఇదే మ్యాచ్లో గేమ్ చేంజర్ అవుతుంది. ఈ మ్యాచ్లో కొన్ని కీ బ్యాటిల్స్: ఫైర్ గిల్ వర్సెస్ అర్ష్దీప్, బట్లర్ వర్సెస్ చాహల్, స్టోయినస్ వర్సెస్ రాషిద్ ఖాన్. ముఖ్యంగా రాషిద్ ఖాన్ స్టోయినస్ను చాలాసార్లు అవుట్ చేశాడు. బట్లర్ వర్సెస్ చాహల్ కూడా హై టెన్షన్ బ్యాటిల్. పేపర్ మీద చూస్తే పంజాబ్ టీం కాస్త స్ట్రాంగ్గా కనిపిస్తోంది. హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. కానీ గుజరాత్ టాప్ ఆర్డర్ ఫైర్ అయితే మ్యాచ్ టర్న్ అవుతుంది. ఈ మ్యాచ్ పూర్తిగా పవర్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే థమ్స్ అప్, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మ్యాచ్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.